సంఖ్య ప్రకారం హాస్పిటల్ని Meanwhile, the public pulse. I know how to play kabaddi with the public. నీకు విషయం తెలుసా? గోడ మీద గిరక. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ అండ్ టేస్ట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి గారు ఈ మూవీతో అయినా దొరికిపోయారా లేదా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే చిరంజీవి గారు ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటారు. ఒక నార్మల్ ఫ్యామిలీ మ్యాన్. ఆ ప్రతి ఫ్యామిలీలో వచ్చే మిస్అండర్స్టాండింగ్స్, హస్బెండ్ వైఫ్ మధ్య ఉండే రిలేషన్షిప్ ఇష్యూస్ అండ్ లైఫ్ లో బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనే థీమ్ తో మూవీ ప్రొసీడ్ అవుతుంది. ఈ మూవీలో నయనతార గారు ఆయన వైఫ్ గా యాక్ట్ చేశారు. అండ్ స్టోరీ అంతా ఫ్యామిలీ బాండింగ్స్, ఎమోషన్, కామెడీ చుట్టూ రివాల్వ్ అవుతుంది. సింపుల్ స్టోరీ, ఎటువంటి ట్విస్టులు లేకుండా ప్యూర్ ఫ్యామిలీ డ్రామా విత్ ఎంటర్టైన్మెంట్. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ అనే చెప్పాలి. వింటేజ్ చిరు వైబ్స్, కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ అన్ని ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్. ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్ గా వర్కౌట్ అయింది. ఇంట్రో ఫైట్, ఆ తర్వాత వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ ఫస్ట్ హాఫ్ లో కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని చిరంజీవి గారు వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. వెంకటేష్ గారి ఎంట్రీతో మళ్ళీ గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సాంగ్స్ అండ్ బీజిఎం కూడా మూవీకి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి గురించే చెప్పాలి. ఆయన ప్రతిసారి ఆయన ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఏం కావాలి అనే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఆయన వస్తారు. ఈసారి చిరంజీవి గారు కూడా తోడవడంతో ఆ ప్లానింగ్ ఇంకా పర్ఫెక్ట్ గా కుదిరిందని చెప్పాలి. ఓవరాల్ గా మనశంకర వరప్రసాద్ గారు మూవీ అయితే పక్కా పండగ ఎంటర్టైనర్ అనే చెప్పాలి. ఈసారి ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తారో చూడాలి. మీరైతే మూవీని మీ దగ్గరలో ఉన్న థియేటర్లో తప్పకుండా చూడండి. మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై.